హే వాట్సాప్లో మెసేజ్ చేసా, రిప్లై ఇవ్వలేదే. ఏ, హే ఆగు, మాట్లాడుతుంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఆ? ఆ? సారీ సిస్టర్. సిరి, ఇంకెన్ని రోజులు ఇలా వెళ్ళి చెప్పేయచ్చు కదా. అంతే అంటావా? ఇప్పుడు తను ఎక్కడ ఉంటాడంటావు? మన కాలేజ్ క్యాంపస్ పార్క్ వైపు వెళ్ళటం ఇప్పుడే చూసానే. ఎవరు లోపలికి రావద్దు. మీతో 5 నిమిషాలు మాట్లాడాలి, ప్లీజ్ తలుపు తెరవండి. అసలు ఎవరు నువ్వు? నేను నీతో ఎందుకు మాట్లాడాలి? అన్నీ చెప్తా, ఒక్కసారి తలుపు తెరవండి. సరే, నీ విలువేంటో గుర్చేద్దామని వచ్చా. అసలు ఎవరు? నువ్వెవడరా నా విలువేంటో చెప్పడానికి అంటావేమో. ఓ దారిని పోయే వ్యక్తి మాటలు వినడం చిరాగ్గానే ఉంటుంది. బట్ నేను అలాంటి అయితే కాదు. కొంతమంది ఉంటారు మన లైఫ్ని చేంజ్ చేసే ర్యాండమ్ పర్సన్స్. అలాంటి ఒక్కడినే నేను. కొంత టైం నా మాటలు నువ్వు విను. నేను చెప్పే ఒక చిన్న కథ విను, తర్వాత నీ ఇష్టం. ఒక ప్రపంచ యాత్రికుడు. అతను అన్ని దేశాలు తిరుగుతూ అక్కడున్న అందాలన్నీ పొగుడుతూ ఉంటాడు. ప్రతి అందం అతని చేత పొగిడించుకోవాలి అనుకుంటుంది. అలా తిరుగుతూ మన దేశంలోనే తాజ్మహల్ దగ్గరికి వస్తాడు. మన తాజ్మహల్ని చూసి, అసలు నీలో ఏముంది గొప్ప, ఎంతమంది చూడడానికి వస్తున్నారు. ఆ మాటకి తాజ్మహల్ తన అందాన్నంతా దాచేసి బాధపడడం మొదలుపెట్టింది. తను చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరిలోనూ డిసప్పాయింట్మెంట్. అందరూ తిరిగి వెళ్ళిపోతున్నారు బాధతో. ఎవరో ఒకరు ఏదో అన్నారని తను చూడడానికి వచ్చిన కొన్ని 100 మందిని బాధపడ్డాం కరెక్ట్ అంటావా? ఇన్ని కోట్ల మందిలో ఎవడో ఒక్కడి కోసం నీ అయిన వాళ్ళని, నీ చుట్టూ ఉన్న వాళ్ళని బాధపడడం కరెక్ట్ అంటావా? ఎవరు ఊరికే పుట్టరు కదా, నీకోసం ఎవడో ఎక్కడో ఉంటారులే. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేసా. సరే నేను వెళ్తా. అసలు ఎవరు నువ్వు? నీ పేరేంటి?
ఎందుకు నా గురించి ఇంత ఆలోచిస్తున్నావు? నేనా? రే రే రారా రే ఆగరా చంపనేరా రే. రారా. రే అమ్మాయి రే రే అరే మామ. నీ ప్రేమ కోసం నేను చావాలరా. రే రే సారీ రా, అమ్మాయి వెళ్ళిపోతుంది. రే రే పాపిస్తాడా లేపరా. రే అక్కడ అమ్మాయి ఎవరితోనో మాట్లాడుతుందిరా. మాట్లాడట్లేదురా, ఏడిపిస్తున్నాడు. తా. అమ్మాయిని ఏడిపిస్తున్నావుట్రా. నువ్వు ఆగరా, ఇడికి నేనే ఎక్కువ. ఏట్రా వెళ్ళి సారీ చెప్పు పో. అమ్మాయి క్యాంపస్ పార్క్ వైపు వెళ్తుందిరా. ఈరోజు ఎలా అయినా చెప్పేయాలరా. రే అమ్మాయి రే అమ్మాయి చేతిలో పూలేంట్రా. అరే అమ్మాయి ఇంకెవరినో ప్రపోజ్ చేయడానికి వచ్చినట్టుందిరా. ఇక అక్కడ ఉండడం కరెక్ట్ కాదేమో అని వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ నీది నాది ఒకటే పరిస్థితి. కానీ నువ్వు నా అంత స్ట్రాంగ్ కాదేమో అని భయంతో ఇలా నీ పేరెంట్స్ని కన్విన్స్ చేయడానికి నేను అంత కష్టపడ్డాను తెలుసా. అయినా నాది పెద్ద మ్యాటర్ కాదులే. వాడికి అంత అదృష్టం లేదని ఇక్కడితో ఈ విషయం వదిలే. ఇక వస్తా, అదే వెళ్తా.
అరే ఆ అమ్మాయి ఎవరినో చేసింది కదా, నువ్వు ఎందుకు వెళ్ళావురా? నీకు చెప్పిన అర్థం కాదులే. నేను చెప్పి అర్థం అద్దే. బహుశా ఇదే ప్రేమమో. మన ఊరు చెరువు తెలుసు కదా, ఎండిపోయింది. నువ్వు నీ ప్రేమ కలిసి అందులో దూకండి. ప్రేమ అంటే నాకు తెలియదు అంట, ఇంకా పెద్ద రేయ్ రేయ్